వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కలిపి నిర్వహించిన మెగా పేరెంట్ మీట్ కార్యక్రమం సరదాగా గడిచింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది పైనే ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలోని హై స్కూలు కాలేజీ కలిసి ఉన్న చోట పాల్గొన్నారు. తండ్రి కొడుకులు ఒకే స్కూల్లో పాల్గొనడం, ఒకే కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొని తల్లిదండ్రులు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడటం, ఈ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు, పిల్లలు, ఒక మంచి స్కూలు, వీళ్ళందరితో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తండ్రి కొడుకులు కావడం వల్ల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, పిల్లలతో ఎలా మాట్లాడతారు, ఏమి చెప్తారు అనేది రాష్ట్రమంతా ఒక్కసారి ఆసక్తిగా ఎదురు చూశారు. చూసినట్టుగానే నిజంగానే ఆ కెమిస్ట్రీని పండించారని చెప్పొచ్చు వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎంతవరకు ఉండాలనో, ఎంత ఒదిగి ఉండాలనో, ముఖ్యమంత్రి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలనో అంతవరకే, ఆ విషయాన్ని వరకే పరిమితమయ్యాడు. అట్లాగనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉండాలనో, ముఖ్యమంత్రిగా ఎలా మాట్లాడాలనో, ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలనో దాని వరకే పరిమితమయ్యాడు. అయితే ఇంకొక అడుగు ముందుకేసి, కుమారుడని చెప్పలేదు కానీ నారా లోకేష్ మీ మంత్రి, విద్యాశాఖ మంత్రి, చాలా మంచి చెప్పగలిగినటువంటి వ్యక్తి, సాఫ్ట్వేర్ రంగం మీద మంచి అవగాహన ఉంది, మీకు సూచనలు సలహాలు అన్నీ ఇవ్వగలరని చెప్పి చెబుతూ ఇంకో మాట, అంటే ఒక చిన్న స్టోరీలాగా చెప్పాడు. ఏమని? నేను నిజంగా తండ్రిగా లోకేష్ చదువు ఎలా ఉంది, ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో చదువుకుంటే బాగుంటుంది అనే విషయంలో శ్రద్ధ పెట్టలేకపోయాను. అయితే నాకున్న ఒత్తిడులు, పని ఒత్తిడి, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా లేకపోతే నాయకుడిగా నాకున్న పని ఒత్తిడి వల్ల దాని మీద దృష్టి పెట్టలేకపోయాను. కానీ నా భార్య భువనేశ్వరి, లోకేష్ వాళ్ళ మదర్ చాలా శ్రద్ధ తీసుకుంది లోకేష్ చదువు మీద. లోకేష్ చదువుకున్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కానీ, అట్లాగనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఈ రెండు కేంబ్రిడ్జ్లో చదువుకోవటం అన్నా, స్టాన్ఫర్డ్లో చదువుకోవడం అన్నా సామాన్యులకు అందుబాటులో ఉండే పరిస్థితి కాదు. కానీ చంద్రబాబు నాయుడు కుమారుడిగా సీటు సంపాదించడం కొద్దిగా కష్టమనిపించినా, లోకేష్ ఎంతో తెలివితేటలు ఉంటే తప్ప నిజంగా సీటు సంపాదించలేరు. అటువంటి యూనివర్సిటీల్లో లోకేష్ చదువుకోవడం, మంచి నాలెడ్జి సంపాదించడం, పిల్లలతో మాట్లాడే తీరు కూడా బాగా కన్వీనియన్స్గా ఉంది. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఆ కొత్త చెరువు హై స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక తల్లిదండ్రి, తర్వాత ఒక పాప, అంటే ఇద్దరు, ఒక కుటుంబం, ఇద్దరు తల్లిదండ్రులు, పాప, అంటే విద్యార్థిని, వాళ్ళు నలుగురు ఒక టేబుల్ మీద కూర్చొని ఒక టీచరు ముందు పోతుండగానే టీచర్ను పలకరించి, ఎలా ఉన్నారు, ఏం చెప్తున్నారు మీరు అని అంటే, సార్ నేను మ్యాథ్స్ చెప్తాను అని చెప్పేసి అట్లాగనే ఆ ప్రోగ్రెస్ కార్డు తీసుకొని ఆ తల్లిదండ్రులతోటి, టీచర్ అమ్మ మీకు ఇంతకుముందు మీ అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇప్పుడు ఇలా ఉంది అంటుండగానే ఒకసారి ఒక 2 మినిట్స్ కూడా, 1 మినిట్ ముఖ్యమంత్రి గారు విన్నారు. వెంటనే ఆ కార్డును తీసుకొని ఒకసారి కింద నుంచి పైకి పరిశీలించి, అమ్మ మీ అబ్బాయికి గతంలో కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ కావాలి అంటే కంప్లీట్గా 90% దాటిపోవాలి, ఇప్పుడు అతని పిల్లోడి నుండి ఇక నెక్స్ట్ నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావంటే, సార్ నేను A1కు వస్తాను సార్, రావాలనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పాడు. తర్వాత తల్లిదండ్రులు కూడా, అంటే పేదవాళ్ళు, మేము కష్టపడి చదివిస్తున్నాం సార్, మా ఇద్దరు పిల్లలు బాగా చదువుకుంటున్నారని చెప్పారు. మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయని చెప్పేసి అడుగుతుండగానే వెంటనే, అంటే తల్లిదండ్రులు విద్యార్థుల మధ్యలో కూర్చొని ఉన్నాడు లోకేష్. వెంటనే కొంచెం వినమ్రంగా లేచి వంగి తండ్రికి
అంటే యాజ్ ఎ సీఎంగా తండ్రికి ఏంటంటే ఇదిగో ఇక్కడ సార్ ఇక్కడ ఉన్నాయండి, మనం 26,000 రూపాయలు వేసింది కూడా ఇదిగో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో నమోదు చేశామని అది చూపించాడు. అది చూసిన తర్వాత ఇక 2 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరేసేసి క్లాసులోకి వెళ్ళేసేసి క్లాసులో విద్యార్థులతో దాదాపు ఒక 40 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గడిపాడు. ఈ విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు సామాజిక శాస్త్రం మీద వాళ్ళకు ఒక మంచి సబ్జెక్ట్ గురించి, నిజానికి మరి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి, మొత్తం టెక్నాలజీ ఎలా ఉండాలి ఏంటి హైటెక్ గురించి చెప్పే వ్యక్తి ఒక సామాజిక శాస్త్రం గురించి కూడా చెప్పడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అయితే కొడుకుగా విద్యాశాఖ మంత్రిగా పిల్లలతో పాటు కూర్చొని శ్రద్ధగా లోకేష్ కూడా విన్నాడు. ఈ కెమిస్ట్రీని అంతా చూసిన తర్వాత నిజంగా వీళ్ళు తండ్రి కొడుకుల్లా కాదు, రాజకీయ నాయకుల్లా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, అట్లాగే విద్యాశాఖ మంత్రి స్థానంలో ఉన్నటువంటి లోకేష్ ఎలా ఉండాలి, సమాజానికి ఆదర్శము అట్లాగనే అభిమానము, ఒక తండ్రి కొడుకుల కెమిస్ట్రీ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ మెగా పేరెంట్స్ మీటింగు ద్వారా వీళ్ళు తెలియజేశారు. దీని మీద రకరకాలుగా జనం అంటే సరదాగా మాట్లాడుకోవడం, తండ్రి కొడుకుల ఏంటి కూడా చూడు అక్కడ ఏదో నువ్వు ముఖ్యమంత్రి, నేను విద్యాశాఖ మంత్రి, నీకు నాకు ఇంటి దగ్గరే సంబంధము, బయటకు వచ్చినప్పుడు మనము విద్యార్థుల పట్ల లేకపోతే ఇంకొకరి పట్ల ఎలా ఉండాలో ఏంటో అనేది స్పష్టంగా ఇక్కడ కనిపించేటట్టు చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించిందని చెప్పేసి కొంతమంది హోటళ్ళ దగ్గర అక్కడిక్కడ చర్చించుకోవటం నిజంగా భలే జరిగింది మీటింగు. దాంట్లో తండ్రి కొడుకుల పాత్ర చూస్తే కెమిస్ట్రీ భలే ఉంది అని అనిపించే విధంగా ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది.